ఏంటి ఈరోజు ఏవో ఆకులతో వచ్చేసింది అనుకుంటున్నారా? చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్‌మెంట్ అనేది వస్తుందని ప్రతి వీడియోలో చెప్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ విత్ యువర్ చిన్న సబ్స్క్రైబ్ అనమాట. ఇంతకీ ఈరోజు మీ ముందుకి నేను తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే మునగాకు కారప్పొడి. హెల్తీ యట్ టేస్టీ రెసిపీ అనమాట. ఇది మా రెసిపీ కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నేను నేర్చుకున్నాను. నేర్చుకొని మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో అనేది ఇప్పుడు తీస్తున్నాననమాట. సో, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మునగాకుని, అలాగే కరివేపాకుని బాగా వాష్ చేసుకొని, దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా తీసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాగా వాష్ చేసుకొని, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! మునగాకు, కరివేపాకు అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం వీలైతే రోట్లో దంచుకోవచ్చు. లేదు అనుకుంటే మనం మిక్సీలో అయినా సరే బాగా చల్లారిన తర్వాత ఆడేసుకోవచ్చనమాట. ఆడుకునేటప్పుడు కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం సాల్ట్ అనేది మనం టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది కొంచెం మనకి కారప్పొడి టైప్‌లో మనకి పౌడర్‌లా వస్తుంది. మరీ అంటే పే ఎక్కువ సేపు ఆడినా సరే అది కొంచెం ముద్దలా అయిపోతుందనమాట. చెమ్మ రిలీజ్ అయ్యి. సో, అంతవరకు ఉంచకుండా జస్ట్ నార్మల్‌గా ఆడేసుకుంటే మనకి ఇలా కారప్పొడిలా వస్తుందనమాట. సో, ఇది మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ తినేయడమే. ఎందుకంటే ఇది టేస్టీగా ఉంటుంది. ప్లస్ హెల్తీ కూడా. మరి ట్రై చేస్తారు కదూ! అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.